నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. మన దేశంలో ఇంజనీరింగ్ విద్య సంధికాలంలో నిలిచింది. ఒకవైపు ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి కొత్త కోర్సులు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోవైపు డిగ్రీలు చేతిలో ఉన్న ఉద్యోగ అవకాశాలు దొరకని పట్టభద్రులు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఏఐ సాంకేతిక విప్లవం వ్యవసాయం నుంచి వైద్యం, అలాగే విద్య నుంచి ఉద్యోగ రంగం వరకు ప్రతిదాన్ని మార్చేస్తోంది. 2027 నాటికి భారత్లో 10 లక్షల ఏఐ నిపుణుల కొరత ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో నూతన విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ కోర్సులు ఎంచుకోవాలి? ఏఐ, ఎంఎల్ వంటి కొత్త కోర్సులు ఎలాంటి కెరీర్ అవకాశాలను అందిస్తాయి? సంప్రదాయ బ్రాంచ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ ప్రణాళికలు ఎలా ఉంటే భవిష్యత్తులో అవకాశాలు బాగుంటాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ ఏ జయలక్ష్మి గారు, JNTUH యూజీసీ వ్యవహారాల డైరెక్టర్, అలాగే ప్రొఫెసర్ పి హరికృష్ణ గారు, కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ విభాగాధిపతి, వరంగల్ NIT. జయలక్ష్మి గారు, ఏఐ అలాగే మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలు ఇంజనీరింగ్ రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి? ఈ ఒరవడి దేశంలోని విద్యార్థులకు ఏ విధమైన అవకాశాలను అందిస్తోందంటారు? ఏఐఎంఎల్ వలన ఇంజనీరింగ్ అభ్యాసం పరిశ్రమల్లో అమలు శైలి మారిపోతుందండి. డిజైన్ నుంచి ప్రొడక్షన్ వరకు సిస్టంలు స్మార్ట్ గా పనిచేయడం, ఆలోచించడం తయారవుతుంది. నిర్ణయాలు డేటా ఆధారంగా తీసుకునే సామర్థ్యం న్యాచురల్ గా పెరిగిపోతుందండి. పరిశ్రమలు ఊహించగలిగే స్వయంచాలకంగా పనిచేసే మోడళ్లను అభివృద్ధి చెందిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు కొత్త వర్గంలోని ఉద్యోగాలు లభిస్తుంటాయి. సో అవి ప్రీవియస్ జాబ్ డిస్క్రిప్షన్ల కంటే కూడా భిన్నంగా ఉంటాయండి. ఓకే మేడం. అయితే ఇప్పుడు ఈ దేశంలో వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఇంకా కొత్త కొత్త అవకాశాలు దీనివల్ల వస్తాయా, లేకపోతే పాత కోర్సులు చదివిన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి ఈ కొత్త ఏఐ రావడం, మెషిన్ లెర్నింగ్ రావడం వీటి వల్ల అంటారా? ఏమి ఇబ్బంది కలగదండి. సో ఏఐ కూడా మన సిఎస్సి బ్రాంచ్ లోనే ఎక్స్టెన్షన్. సో ఏఐ గాని, ఎంఎల్ గాని, తర్వాత సైబర్ సెక్యూరిటీ గాని. సో దీని వల్ల మనకి ఏమవుతుందంటే ప్రముఖ పరిశ్రమలన్నిటిలోనూ విస్తృతంగా మనకు పర్టికులర్ గా మనకు హెల్త్ దీంట్లో కానీ, వ్యవసాయం కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఫైనాన్స్ పరంగా కానీ ఇవి ఎక్స్టెన్షన్స్ అవుతాయి. సో మనం కొత్తగా ఉద్యోగాల స్వభావం ఆలోచించగలగడము, పరిస్థితులను విశ్లేషించగలగడము కానీ, పరిష్కారాలను ఆటోమేటిక్ గా మనం చేయడము, ఇవన్నీ నైపుణ్యాలు స్టూడెంట్ లో పెరుగుతాయి. సో ఈ కోర్సులు నేర్చుకున్నందువలన ప్రముఖ కార్పొరేట్ సంస్థలు కానీ, రీసెర్చ్ ల్యాబ్స్ లో కానీ, స్టార్టప్స్ లో కానీ వీళ్ళ విలువ పెరుగుతుందండి. సో ఇట్లాంటి జాబ్స్ స్టూడెంట్స్ చేయగలుగుతారు అనమాట ఈ ఏఐ కానీ, ఎంఎల్ కానీ అప్లికేషన్స్ వల్ల. హరికృష్ణ గారు, ఇప్పుడు కొత్త కోర్సుల వెలువలో చాలామందిని వెంటాడుతున్న ఒక సందేహం ఏంటంటే సంప్రదాయ కోర్సుల పరిస్థితి ఏంటి అని. మరి వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సందేహానికి వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. సందేహం సందేహమే, వాస్తవం డిఫరెంట్గా ఉంటుంది. మా విద్యాసంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారతీయ సాంకేతిక సంస్థ వరంగల్లో చూస్తే 24-25 సంవత్సరం దీనిలో స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనకు అన్ని బ్రాంచుల్లో 8 బ్రాంచులు ఉన్నాయండి. మాకు ఆ 8 బ్రాంచుల్లో చాలా వరకు అందరికీ ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఉదాహరణకి కంప్యూటర్ సైన్స్లో 94% వస్తాయి, ఎలక్ట్రికల్లో 94 వచ్చాయి, మెకానికల్లో 80%, సివిల్లో 80%, ఈవెన్ ఈసీలో 89%. ఈ విధంగా తీసుకుంటే ఏ బ్రాంచ్ చదివినా కూడా వాళ్ళు కానీ నైపుణ్యంగా వాళ్ళు చదవాల్సింది బాగా చదివి, వాళ్ళు టెక్నికల్గా సౌండ్గా ఉండి, వాళ్ళు నేర్చుకున్నది సంఘానికి, సొసైటీకి ఉపయోగపడేట్టుగా కానీ వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తే తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుంది. ఓవరాల్ స్టాటిస్టిక్స్ చూస్తే మా NIT వరంగల్లో 85% మంది విద్యార్థులకి మంచి ఉద్యోగాలు వచ్చాయి. 64 లక్షల మొదటి జాబ్ వేసుకుంటే యావరేజ్గా 18 lakhs per annum స్టూడెంట్స్కి వచ్చాయి. కొంతమందికి అయితే వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి ఒక్కొక్కళ్ళకు 2 ఉద్యోగాలు కూడా వచ్చాయన్నట్టు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం చదివే బ్రాంచ్ కాదు, ఆ బ్రాంచ్లో మనం ఎంత నేర్చుకున్నాము, ప్లస్ దీనిలో ఇప్పుడు మేడం చెప్పినట్టుగా మనం ఏఐని ఎలా ఇంక్లూడ్ చేయగలం, కొత్తదనం ఎలా తీసుకురాగలం, దీన్ని మనం సంఘానికి ఎలా చేయగలం అనేటట్టుగా చేస్తే అదే కానీ వాళ్ళు ఇంటర్వ్యూవర్స్కి కానీ ఏ కంపెనీ అయినా కానీ ప్రజెంట్ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కడికి పోలేదు. మీరు ఏ బ్రాంచ్ చదివినా తప్పకుండా మీకైతే ఉద్యోగం వస్తుంది.
కానీ ఒక్కటే కావాల్సింది ఏంటంటే మీరు దీక్షతో మీరు తీసుకున్న సబ్జెక్ట్ని 100% డెడికేషన్తో మీరు కానీ చదివితే మీకు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. జయలక్ష్మి గారు, ఇప్పుడు కోర్సులు ఎంచుకునేటప్పుడు ఏఐ అలాగే ఎంఎల్తో పాటు కొత్తగా క్లౌడ్ కంప్యూటింగు లేకపోతే సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైను ఇలాంటి కొత్త కోర్సుల్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి? వీటికి సంబంధించిన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ కోర్సులు చేసిన వాళ్ళకి? సార్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ఇంట్లో ఏ అప్లికేషన్ పెట్టుకుంటే మనము ఇంట్లో ఉండాల్సిన పని లేదు సార్. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా మొత్తం ఇంటి డేటా అంతా కూడా రిమోట్ ప్లేస్ నుంచి కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఆ మెకానిజం మనం నేర్చుకుంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఏఐ సేవలతో మనము సులభంగా వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ సార్. సిమిలర్ వే ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ కానీ చూసుకుంటే కూడా ఏఐ ఆధారిత ముప్పు గుర్తింపు కానీ మనం చేయగలిగితే ఈ సైబర్ సెక్యూరిటీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సార్ స్టూడెంట్స్ పరంగా. సో ఏంటంటే ఇప్పుడు హరికృష్ణ గారు చెప్పినట్టు మనకు ఏం బ్రాంచ్ వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, దాంట్లో మనకు ఎంత ఎక్స్పర్టీస్ మనలో ఉంది అనేది ఇంపార్టెంట్ సార్. సో ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఇంటర్ డిసిప్లినరీకి వెళ్తూ పాత కోర్సెస్ కూడా కొత్త ఏఐ అప్లికేషన్స్ తోటి మనం అడ్వాన్స్మెంట్ చేసుకోగలం. సో అదే బయట మార్కెటింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సిమిలర్ వే బ్లాక్ చైన్ లో కూడా మనకు విశ్వసనీయత గానీ పారదర్శకత గానీ అంశాలు ఏఐ డేటా నైతికత గానీ కలిపేసామనుకోండి మనకు చాలా అడ్వాన్స్మెంట్ ఉంటుంది సార్. సో విద్యార్థులు వీటిని ఏఐతో కలిపి అధ్యయనం చేసుకుంటే మల్టీ డొమైన్ నైపుణ్యాలు పొందవచ్చు. ఈ కొత్త యుగంలోకి వాళ్ళు ఎక్కడైనా కూడా మార్కెట్ అవ్వగలరు, జాబ్ ఆపర్చునిటీస్ పొందగలరు. హరికృష్ణ గారు, ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఏఐసిటిఈ అలాగే యూనివర్సిటీలు చాలా మార్పులు చేస్తూ వస్తున్నాయి. వాటి విషయంలో విద్యార్థులకు ఎంతవరకు అవగాహన ఉంటుంది? సార్, ఇదొక మంచి విషయం అండి. ఇది విద్యార్థుల్లో కావాల్సిన అవగాహన, వాళ్ళు చదివే కోర్సుల్లో ఎలాంటివి కరికులంలో యాడ్ చేశారనేది. మీరు చెప్పినట్టుగా ఈ రెండు ఏఐసిటి కానీ యూజీసీ కానీ ప్రతి సంవత్సరం లేదంటే ఎప్పుడైతే కోర్స్ కరికులం మారుతుందో అప్పుడు ఈ సంవత్సరంకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ అకాడమియా అంటాం. సో దాని కొలాబరేషన్తో ప్రజెంట్గా ఇండస్ట్రీలో ఏం అవసరం ఉన్నాయి. మన ఏఐసిటి చైర్మన్ ప్రజెంట్గా తీసుకుంటే ప్రొఫెసర్ టీజీ సీతారాం గారు, ఆయన ముందు ఐఐసి బెంగళూరులో కూడా ఉండేవాడు. సో ఆయన కూడా చెప్పేది ఏంటంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ. మేము కూడా ఎన్ఐటి వరంగల్లో ఎప్పుడైనా విద్యా బోధనలు మనం చేసే కోర్స్ వర్క్ ఎప్పుడైనా రివైజ్ చేయాలి అంటే తప్పకుండా ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీని కాంటాక్ట్ చేస్తుంది. ఇండస్ట్రీ నుంచి ఒక ఎక్స్పర్ట్ వచ్చి మా బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఉంటారు, వాళ్ళు కూడా చెప్తారన్నట్టు ఈ విధంగా పలానిది చేస్తే విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి, వీళ్ళకి మంచి పురోగతి ఉంటుంది అని తెలియజేస్తుంటారు అన్నట్టు. సో ఈ యొక్క బాధ్యత అనేది ఈ రెండు తప్పకుండా చేస్తున్నాయి, ఏఐసిటి కానీ యూజీసీ కానీ. ప్రతి విద్యార్థి కూడా తెలుస్తుంటుంది, మేమే చెప్తాం అన్నట్టు ఈ కరికులం నుంచి ఈ కరికులం ఈ విధంగా చేంజ్ వచ్చింది, ఇవి కొత్తగా యాడ్ చేశాం. సింపుల్గా సివిల్ ఇంజనీరింగ్, నేను సివిల్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్ని, సివిల్ ఇంజనీరింగ్లో ఎలాంటి కొత్తవి వచ్చాయి, ఆ ఫౌండేషన్ టెక్నిక్ కానివ్వండి, కాంక్రీట్ కానీ 3D ప్రింటింగ్ కానీ ఇలాంటివి ఏదన్నా. అలానే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ మెకానికల్లో తీసుకుంటే ఇప్పుడు చూస్తే మనకు డ్రైవర్లెస్ కార్స్ అనేది వచ్చాయి, మెకానికల్ ఇంజనీర్స్కి అలాంటివి. ఈవెన్ మనం టోల్ రోడ్లో పోతున్నా కూడా ఆటోమేషన్ అనేది చాలా గొప్పగా వస్తుంది. వెదర్ యూ టేక్ మెకానికల్, సివిల్, ఈవెన్ అగ్రికల్చర్ తీసుకుంటే కూడా. సో దే ఆర్ ఇంబైబింగ్ ది న్యూ టెక్నిక్స్ అండ్ టెక్నాలజీస్ అండ్ దే ఆర్ అప్డేటింగ్ ద స్టూడెంట్స్. ఎందుకంటే ప్రతి విద్యార్థికి అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సాంకేతికత బాగా చాలా ఫాస్ట్గా మారుతూ ఉంది. ఆ మారుతున్న దాని ప్రకారం మనం దానికి రెడీగా ఉండాలన్నట్టు. సో అందుకని చెప్పి ఈ రెండు సంస్థలు ఏఐసిటి యూజీసీ చాలా విద్యలో మార్పులు తీసుకొస్తూ మన యొక్క సిలబస్, ఆ కోర్సెస్ ఎలా ఉండాలో వాళ్ళు డిసైడ్ చేస్తూ తొందరగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారండి. హరికృష్ణ గారు, మీరు వరంగల్ ఎన్ఐటి వరకు మా విద్యార్థులకు ఇలాంటి అవగాహన ఉంటుంది, పరిశ్రమల తరపు నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చి మా వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారని చెప్పారు. ఓకే, మీ కాలేజ్ అంటే చాలా పెద్ద సంస్థ ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇతర రాష్ట్రాల్లోని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇలాంటి సదుపాయాలు ఉన్నాయా? ఈ విధంగా ఎప్పటికప్పుడు విద్యార్థులను అప్డేట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏ విధంగా ఉంది పరిస్థితి? సార్, ప్రతి ఒక్క విద్యా సంస్థకు కూడా ఈవెన్ మనకు స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్లో కానీ కంపల్సరీగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అని ఉంటారు.
నేనే ఒక 8 నుంచి 10 కాలేజీలో బోర్డ్ ఆఫ్ గవర్నర్ మెంబర్గా ఉన్నాను. మేము ఏ బోర్డులో ఏ కాలేజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఉన్నా కూడా మేము కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మనకు 4 టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐఐటీస్, ఎన్ఐటీస్, IIIT, స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. సో వీటిలన్నిటిలో ఏంటంటే వాళ్ళందరూ ప్రతిసారి ప్రతి విద్యా కోర్సెస్ మారినప్పుడు మా సజెషన్స్ తీసుకుంటారు. ఆ విధంగా మీరు అన్నట్టుగా ఎన్ఐటి వరంగల్ ఏమి ఇంప్లిమెంట్ చేశారో కొన్నిసార్లు వేరే విద్యా సంస్థలు కూడా వెళ్తూ ఉంటాయన్నట్టు. తప్పకుండా ఇది ఒక పరంపరలాగా వెళ్తూ ఉందండి. వీఆర్ అప్గ్రేడింగ్ ఎవ్రీ సిలబస్ ఇన్ మెనీ ఆఫ్ ది కాలేజెస్ ఆల్సో. జయలక్ష్మి గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన సంస్కరణల మీద ఉన్నత విద్యా మండలి నియమించిన నిపుణుల కమిటీ ఎలాంటి సిఫార్సులు చేసింది? వాటి ద్వారా విద్యార్థులకు వాటికి సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ఈ సిఫార్సుల ద్వారా? హరికృష్ణ గారు చెప్పినట్టు బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో ఒక 9 మంది కమిటీ ఉంటారండి. సో మామూలు ఇండస్ట్రీ వాళ్ళు, తర్వాత సీనియర్ ఫ్యాకల్టీ, తర్వాత ఎన్ఐటి ఫ్యాకల్టీ, తర్వాత ఐఐటీస్ ఫ్యాకల్టీ, తర్వాత పాత విద్యార్థులు కూడా. సో దాని నుంచి ఏంటంటే ఇప్పుడు బయట మార్కెట్ లో ఏం డిమాండ్ ఉంది, మనము సిలబస్ లో ఏం పెట్టాము, అవి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అనేది ఈ సంస్కరణలో డిస్కస్ చేయడం జరిగిందండి. సో దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ అప్లికేషన్స్ అన్ని విభాగాల్లో, అది ఎలక్ట్రికల్ అని బ్రాంచ్ కాదు, మెకానికల్ అని కాదు, సివిల్ అని కాదు, అన్నిట్లలో కూడా ఏ అనే అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో దానికి మన దగ్గర స్కిల్ సెట్ ఉందా లేదా, ఏం ప్రోగ్రామింగ్ చేయాలా అనేది ఇండియా ఏఐ మిషన్ ఏమైతే సిఫార్సు చేసిందో అవి మన దాంట్లో కూడా ఆలోచించడం జరిగిందండి. ఓకే మేడం. హరికృష్ణ గారు, ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ విభాగాల నుంచి కొత్త రక్తం రాకపోతే భవిష్యత్తులో తయారీ, నిర్మాణం, R&D, విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, మెటలర్జీ ఇలాంటి వాటిల్లో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది? దీనిపైన ఏ విధమైన కసరత్తు జరుగుతుంది? మీరు చెప్పినట్టుగా కొత్త రక్తం అనేది చాలా అవసరం అండి. మన శరీరం కూడా తీసుకుంటే మన శరీరంలో కూడా ప్రతి 7 సంవత్సరాలకి కొత్త సెల్స్ తయారవుతూ ఉంటాయి. సో కొత్త రక్తం అనేది అవసరం. ఇక్కడ మీరు చెప్పినట్టుగా కొత్త రక్తం అంటే యువత రావాలన్నట్టు. యువతలో ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ తీసుకుంటే దే ఆర్ వెరీ షార్ప్ అండ్ స్మార్ట్. వాళ్ళకి తెలుసుకోవాలన్న ఆ భావన చాలా ఉంటుందన్నట్టు. మన సింపుల్ ఎగ్జాంపుల్, మన ఇళ్లలో మనం కూడా మొబైల్స్ వాడుతున్నాం, మన పిల్లలు వాడుతున్నారు. మనం వాడేదానికి వాళ్ళు వాడేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకు అనిపించకపోవచ్చు ఇది ఎందుకులే మనకు, కానీ వాళ్ళు అలా కాదు, కొత్తది ఏంటి తెలుసుకుందాం. సో ఈ కొత్త రకం అనేది చాలా అవసరం. మీరు చెప్పినట్టుగా ఈ కొత్త రక్తం ఎలా ఉపయోగపడుతుందంటే నేను సివిల్ ఇంజనీరింగ్ అనే ప్రొఫెషన్ ఉన్నాను కాబట్టి ఈ మధ్య తీసుకుంటే కన్స్ట్రక్షన్స్లో కూడా పాతకాలంలో మనం 1 సంవత్సరం కట్టే కన్స్ట్రక్షన్ ఏదైనా నిర్మాణం ఇప్పట్లో ఏంటంటే 2 నెలలు ఎలా కంప్లీట్ చేయాలి, 3 నెలలు ఎలా కంప్లీట్ చేయాలి, దట్ టైప్ ఆఫ్ థింకింగ్ ఈజ్ కమింగ్ ఇన్ టు పిక్చర్. సో ఈ కొత్త రక్తం చాలా అవసరం అండి. ఈ కొత్త రక్తం, ఈ ఫిలాసఫీ ఇప్పుడుది కాదు, పాతకాలంలో మన హిస్టరీ కూడా తీసుకుంటే నేను వరంగల్లో చదువుకున్నాను, వరంగల్లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ వరంగల్కి ముందు ఓరుగల్లు అనే పేరు ఉండేది. ఈ ఓరుగల్లులో చూసుకుంటే కాకతీయులు చాలా కాలం వాళ్ళు రాజులుగా ఉన్నారు. వాళ్ళ టైంలో కూడా కట్టిన కన్స్ట్రక్షన్స్, ఆ నిర్మాణాలు ఎంత గొప్పవంటే 900 సంవత్సరాలు, 1000 సంవత్సరాలైనా ఈరోజు కూడా అలానే ఉన్నాయన్నట్టు. అవి కొన్ని చిన్న డ్యామేజెస్ అవ్వాయి కానీ అవి కన్స్ట్రక్షన్స్ మటుకు స్టిల్ దే ఆర్ అలైవ్. అలానే వాళ్ళు చూడండి, వాళ్ళ అప్పట్లో ఎంత టెక్నాలజీ ఉండిందో, వాళ్ళు అప్పట్లో లైట్ వెయిట్ బ్రిక్స్ అని తయారు చేశారు. అంటే ఆ ఇటుకను తీసుకెళ్ళి మనం నీళ్ళలో పెడితే నీళ్ళలో తేలియాడుతుంది. మన రామాయణంలో విన్నాం, రామ అని పేరు రాస్తే ఆ రాయి తేలిందని. కానీ కాకతీయులు అప్పట్లో టెక్నాలజీ ఎలా తయారు చేశారంటే ఆ రాయికి ఎంత స్పెసిఫిక్ గ్రావిటీ, ఎంత డెన్సిటీ, ఎంత పొరోసిటీ అనేది ఆలోచించి దానికి ముడి పదార్థాలు ఏవి కావాలో అవి చేసి దాన్ని ఈరోజు కూడా తెలియనటువంటి సాంకేతిక జ్ఞానం ఉంది. అఫ్కోర్స్ ఎన్ఐటీలో మేము కూడా ఒక రీసెర్చ్ చేసాం దాన్ని ఏ విధంగా కొత్తగా తయారు చేయాలని. సో ఈ విధమైన భావన కావాలి, ఎలా మనం కొత్తగా చేయాలి. మనం పాతకాలంలో తీసుకుంటే ఏదన్నా టెక్నాలజీ మారాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఒక ఫోన్, ఒక రూప్ మారడానికి చాలా సమయం పట్టింది. కానీ ఈ మధ్య కాలంలో మనం వాడుతున్న ఈ మొబైల్స్ చూసారంటే అవి చాలా తొందరగా మారిపోతున్నాయి. అలానే ఈ కొత్త రక్తం చాలా అవసరం. ఈ కొత్త రక్తంలో చాలా ఐ కెన్ సే షార్ప్నెస్ అనేది ఉంది. మనకన్నా వాళ్ళు తొందరగా నేర్చుకుంటున్నారు, తొందరగా అప్లై చేయగలుగుతున్నారు. సో ఈ విధంగా ఈ కొత్త రక్తం, కొత్తదనం అనేది చాలా అవసరం. ఏ ఇంజనీరింగ్ అన్నా తీసుకోండి, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనుగడ ఎలా కావాలి, కొత్తదనం తీసుకురావాలి.
సో ఈ కొత్తదనం కావాలంటే తప్పకుండా కొత్త రక్తం, యువత అనేది తొందరగా ఈ ఫీల్డ్లోకి రావాలండి. జయలక్ష్మి గారు, ఇప్పుడు ఏఐ అలాగే ఎంఐఎల్ కోర్సులతో పాటు ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్లు కూడా, ఉదాహరణకు ఏఐ ఇన్ హెల్త్ కేరు, ఏఐ ఇన్ అగ్రికల్చరు, ఇలాంటి అవకాశాల ద్వారా విద్యార్థులు ఏ విధమైన ప్రయోజనం పొందొచ్చు? సార్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అగ్రికల్చర్ లో ఏఐ అని అంటే మనకు ఇప్పుడు అగ్రికల్చరిస్ట్ కి ఏంటంటే వాళ్ళ ఓన్ రీజనల్ లాంగ్వేజ్ లో వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఇప్పుడు మనము వెస్టర్న్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే ఈ చాట్ జీపీటీ కానీ ఏంటంటే వెస్టర్న్ బ్లాగ్స్ నుంచి మనం డిజైన్ చేసాం. సో ఇప్పుడు మనకు తెలుగులో అగ్రికల్చర్ రీజనల్ లాంగ్వేజ్ లో రావాలా సపోజ్ అనుకుంటే ఖచ్చితంగా దానికి ఒకటి మనం బిల్డింగ్ బ్లాక్ క్రియేట్ చేయాలి. సో దాని వల్ల ఏమవుతుందంటే మనం సొసైటీకి రీచ్ అవ్వగలుగుతాం సార్. సో స్పష్టమైన సోషల్ ఇంపాక్ట్ కలిగిన రంగాల్లో డొమైన్ ప్లస్ టెక్నాలజీ కలయికతో నేర్పిస్తాం అనమాట. విద్యార్థులు ఇన్నోవేటివ్ స్కాలర్ సొల్యూషన్స్ కానీ, స్టార్టప్ ఐడియాలు కానీ, పబ్లిక్ పాలసీ అప్లికేషన్లు కానీ విభాగాల్లో స్పెషలైజేషన్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఈ ఇంటర్ డిసిప్లినరీ పర్టికులర్ గా అగ్రికల్చర్ కానీ, క్లైమేట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ. సో దీని వల్ల వారికి ఏమవుతుందంటే ఉద్యోగం కోసం కాకుండా చిరస్థాయిగా వాళ్ళకి అంటే లాంగ్ టర్మ్ గా ఎక్కడ కూడా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఏమంటారంటే వాళ్ళకి స్కిల్ సెట్ జరుగుతుంది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. హరికృష్ణ గారు, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏఐ, ఎంఎల్ అలాగే ఇప్పటికే ఉన్న కోర్సులు ఏవైనా కావచ్చు, ఇంజనీరింగ్లో ఒక విద్యార్థి విజయాన్ని ఏ ఏ అంశాలు నిర్ణయిస్తాయి? వాటి కోసం ఏ విధంగా వాళ్ళు సిద్ధం కావాల్సి ఉంటుంది? ఇది చాలా చాలా మంచి ప్రశ్న, చాలా మందికి ఉపయోగపడే ప్రశ్న అండి. దీనికి మనం మూడు మెయిన్ ఐటమ్స్ ఉంటాయండి. మనం ఏదన్నా కానీ, ఏ కంపెనీ అయినా కానీ, ఏ విద్యార్థినైనా కానీ అనలైజ్ చేయాలి ఇంటర్వ్యూలో అంటే వాళ్ళు ఈ 3 భాగాల్లో కేంద్రీకరిస్తారు. ఫస్ట్ వన్ టెక్నికల్ స్కిల్స్. వాళ్ళు చదివిన దానిలో ఎంతవరకు పరిజ్ఞానం ఉంది అనేది చేస్తారు. ఇట్స్ కాల్డ్ టెక్నికల్ టెస్టింగ్. దానిలో వాళ్ళు టెక్నికల్ బేసిక్స్ ఏంటి, వాళ్ళ కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకున్నారు అనేది వాళ్ళు చెక్ చేస్తారు. కోర్స్ దీనికి ఇంకో మూల ప్రమాణం ఏంటంటే వాళ్ళు రాసిన పరీక్షలు, వాళ్ళకి ఎంత గ్రేడ్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎంత సిజిపిఏ వచ్చింది, 80%, 90% ఇలాంటి దానిలో వాళ్ళకి అది తెలుస్తుంది, వాళ్ళు దానిలో చేస్తారు. ఇది ఒక మూలం. దీన్ని ఏంటంటే జస్ట్ టు ఎంటర్ ద ఇంటర్వ్యూ. బట్ వన్స్ యు ఆర్ ఇన్ టు ద ఇంటర్వ్యూ బోర్డ్, ఇంటర్వ్యూ రూమ్, there will be 2 other important things. That is called skill set. The second one is mindset. మనం స్కిల్ సెట్ అంటే చూస్తే దిస్ ఈస్ కాల్డ్ వెదర్ ఇట్ ఈస్ హార్డ్ స్కిల్స్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్. మెయిన్లీ దే విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్. హౌ ద పర్సన్ ఈజ్ ఏబుల్ టు పర్సీవ్, వాట్ ఈస్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్, వాట్ ఈస్ హిస్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ హిస్ క్యాపబిలిటీ, ఇవన్నీ వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్లో చూస్తారు. ఎవ్రీబడి నీడ్ టు హ్యావ్ సమ్ స్కిల్స్. అండ్ లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక గొప్పదనం ఉంటుందన్నట్టు. అండ్ ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, మనకు జరిగే ఇంటర్వ్యూస్లో కొన్నిసార్లు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్లో వాళ్ళకి ఏమి స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఏమి వీక్నెసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, అలానే కొన్ని వీక్నెస్లు ఉంటాయి. హౌ టు ఓవర్కమ్ దేర్ వీక్నెసెస్ ఇఫ్ దే హ్యావ్ అనేది కూడా అనలైజ్ చేస్తారు. సో ఇట్స్ కాల్డ్ స్వాట్ అనాలిసిస్. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఈ 4 విభాగాల్లో ఒక విద్యార్థి మన దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎలా అతను ఓవర్కమ్ చేయగలడు అనేదాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ సర్ప్రైజింగ్. కొన్నిసార్లు వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే మీకున్న వీక్నెస్ ఏంటి, మీకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మీరు ఎలా గొప్పగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోగలరు, మీకున్న ఈ ఉద్యోగంలో మీకున్న థ్రెట్స్ ఏంటి, ఇలాంటివి అడుగుతుంటారు. అలానే చివరిది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మైండ్ సెట్. వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుంది. కొంతమంది మనసు చాలా ఏకాగ్రతతో ఉంటుంది, వాళ్ళు ఏంటంటే కొంత కేంద్రీకరించగలరు. ఇట్స్ కాల్డ్ జస్ట్ లైక్ మన పాతకాలంలో కానీ ఇప్పట్లో కూడా చాలామంది చెప్తుంటారు యోగాభ్యాసము, మెడిటేషన్. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచి లీడర్గా ఉండగలరా లేదా, వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిగా ఉంటుందా లేదా, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది అనలైజ్ చేస్తుంటారంటే. కోర్స్ ఇది ఎలా వస్తుంది అనేది మీకు అనిపించవచ్చు. దిస్ ఈజ్ సిచ్యువేషన్ బేస్డ్, సర్కమ్స్టెన్షియల్ బేస్డ్. వెన్ ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఏ సిచ్యువేషన్, హౌ హీ విల్ అనలైజ్. అండ్ ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ గెస్టిమేట్స్. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే మనకు ఇదొక ప్రశ్న అనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ రైడ్స్ ఆర్ దేర్ పర్ డే ఇన్ హైదరాబాద్, వెదర్ ఇట్ ఈస్ ఊబర్ ఆర్ ఓలా ఆర్ ఎనీథింగ్, హౌ మెనీ రైడ్స్ ఆర్ దేర్.
నిజంగా చెప్పాలంటే అడిగిన అతనికి ఆ ప్రశ్నకు జవాబు కూడా తెలియదు, కానీ హౌ హీ ఈజ్ హ్యావింగ్ ది అనలిటికల్ ఎబిలిటీ అనేది స్టూడెంట్స్లో చెక్ చేస్తారు. వాళ్ళ కరెక్ట్ ఆన్సర్ అవసరం లేదు, బట్ ది వే యూ ప్రాసెస్ టు గెట్ ద ఆన్సర్. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్, వన్స్ ఇట్ ఈస్ బీన్ ఆస్క్డ్ how many trees are there in NIT Warangal? So this is called a type of analytical ability, how they will be checking the skills of the person. సో ఈ 3 విషయాల్లో కానీ ఏ విద్యార్థి అయినా కానీ ఆయన ఏకాగ్రతతో కేంద్రీకరించి ఈ 3 భాగాల్లో ఏంటంటే టెక్నికల్ సెట్, టూల్ సెట్ అండ్ స్కిల్ సెట్ అండ్ మైండ్ సెట్, ఈ 3 విభాగాల్లో కానీ ఏ విద్యార్థి అయినా బాగా అనలైజ్ చేసి దాన్ని కానీ పురోగమిస్తే తప్పకుండా అతనికి మంచి ఉద్యోగం అనేది రావడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. జయలక్ష్మి గారు, ఇప్పుడు ఏఐ విప్లవం వస్తుంది, ఏఐ తోటి భవిష్యత్తులో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంబంధించి 70% ఉద్యోగాలకు థ్రెట్ ఉంది అని చెప్పి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, అలాగే మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురించి మీరేమంటారు? బ్రీఫ్గా చెప్పండి మేడం, టైం తక్కువ ఉంది. సార్, అంటే వారు మాట్లాడిన మన దగ్గర స్కిల్ సెట్ ఉందనుకోండి సార్, రియల్ గా మన స్టూడెంట్స్ ఏం సఫర్ అవ్వరు. సో ఏంటంటే రైట్లీ హరికృష్ణ గారు చెప్పినట్టు ఒక స్టూడెంట్ 3 రకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటే హీ కెన్ వర్క్ ఇన్ ఎనీ ప్లేస్ అనమాట. సో మనకేంది రిసెషన్ వచ్చినా కూడా స్కిల్స్ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్ కెన్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఓకే, అంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదంటారా? ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అంటే వాళ్ళకి ఆల్రెడీ అప్కమింగ్ ఫీల్డ్స్ లో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే ఖచ్చితంగా దే కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ దేర్ జాబ్. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.